శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే నిన్నటి రోజున దత్తాత్రేయ ఆత్మకథ బుక్ రిలీజ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిండు. మోడీ స్కూల్లో అదేవిధంగా బాబు కాలేజీలో చదువుకున్న రేవంత్ రెడ్డి అనే నేను మరి రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ వర్గాలను ఆలోచింపజేస్తా ఉన్నాయి. ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసిండు అనే దాని మీద కూడా మరి ఇక్కడ దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులు అనే దానిలో ఎలాంటి సందేహం లేదు. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే నిన్న రోజున మంత్రివర్గ విస్తరణ జరిగింది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా మరి ఇక్కడ రెండు మంత్రి పదవులను ఎస్సీలకు, ఒకటి ఎస్సీ మాల, ఒకటి ఎస్సీ మాదిగకు, అదేవిధంగా మూడవది బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ముదిరాజు మరి ఇక్కడ కులానికి 3 మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. మరో 3 మంత్రి పదవి భర్తలను ఏదైతే ఆ బెర్తులను మనం నింపాల్సి ఉన్నది. మరి ఇక్కడ ఏదైతే మంత్రి పదవిలో ఆశించిండ్రో ప్రేమ్ సాగర్ రావు అయితేంది, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి అయితేంది, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి అయితేంది, మరి ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డి అయితేంది, వీళ్ళందరూ కూడా మరి నిన్నటి రోజున పూర్తి గుస్సాగా ఉన్నారట కాంగ్రెస్ మీద. వాళ్ళను మరి ఇక్కడ బుజ్జగించే ప్రయత్నాలు కూడా సాగుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే మంత్రి నియోజకవర్గంలో మన నిన్నటి రోజున ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర 6 యువకులు మొన్నటి సాయంత్రం పూట 6 యువకులు ఈత సరదా కోసం వెళ్లి అందులోనే నీట మునిగి ప్రాణాలు వదిలిండ్రు. వాళ్ళను మరి ఇక్కడ బయటికి వెలికి తీయడానికి సుమారు 18 గంటల సమయం పట్టింది. 18 గంటల తర్వాత ఇటు గజయితగాళ్ళు అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే వలలతోటి మరి ఎక్కడైతే వాళ్ళు కయ్య కొట్టి ఉన్నదో ఆ కయ్య లోపల చిక్కుకొని అందులో ఊపిరాడక చనిపోయి అందులోనే శవాలన్నీ కూడా 6 చనిపోతే 5 శవాలు ఒకే చోట లభించినాయి. అవి కూడా వల వేసి ఆ వలల ద్వారా బయటికి తీసిండ్రు. మరోవైపు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ 18 గంటల పాటు మరి ఇక్కడ ఆ మృతుల కుటుంబాలకు సంబంధించిన బంధువులైతేంది, అదేవిధంగా ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ చూసుకున్నట్టయితే అంబటిపల్లి గ్రామానికి సంబంధించిన 4, అదేవిధంగా మహాముత్తారం మండలానికి సంబంధించి కొర్లకొండ స్తంభంపల్లి గ్రామానికి చెందిన 2 మరి యువకులు అందులో చనిపోయి ఉన్నారు. వాళ్ళ బంధువర్గం అంతా కూడా 18 గంటల పాటు ఆ ఎండలోనే నిరీక్షించాల్సి వచ్చింది. మరి వాళ్లకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఒకవైపు చూసుకున్నట్టయితే ఇది మంత్రి నియోజకవర్గం, మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కనీసం ఇటు రెవెన్యూ అధికారులు కానీ అటు పోలీస్ అధికారులు కానీ వారికి నీటి సౌకర్యమో లేదంటే కనీసం అక్కడ ఒక చిన్న టెంట్ కూడా ఏర్పాటు చేయకుండా నడి ఎండలో మలమల మాడుతూ ఏదైతే వాళ్ళ పిల్లల శవాల కోసం ఎదురు చూసిండ్రు. మరి ఇప్పుడే నూనూగు మీసాల వయసులో ఈత సరదా కోసం మరి ఇక్కడ చదువుకొని గొప్ప వాళ్ళై తమకు చేతికి అందిస్తారని చెప్పి భావిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చిండ్రు. మరి ఇక్కడ 6 కూడా వాళ్ళు ఈత సరదాలో అక్కడ మరి ఇక్కడ ఏదైతే ఆ రీల్స్ చేస్తూ లోపలే స్నానాలు చేస్తూ ఇంకొక యువకుడు సెల్ ఫోన్ ద్వారా వాళ్ళను వీడియో చిత్రీకరిస్తా ఉంటే ఒకరి తర్వాత ఒకరు ఇలా అటు జరుపుకుంటూ వెళ్తే అక్కడ ఏదైతే కయ్య కొట్టి ఉన్నదో ఆ కయ్య లోపల 6 కూడా చిక్కుకొని అందులోనే మునిగిపోయిండ్రు. ఒక్క శవం మాత్రం కాస్త దూరంగా కొట్టుకుపోయి మరి దొరికింది. 5 శవాలు కూడా అక్కడనే దొరికినాయి అని అంటే మరి ఇక్కడ మేడిగడ్డ పరిస్థితి చూసుకున్నట్టయితే ఒకవైపు మేడిగడ్డలో 7వ బ్లాక్ కుంగిపోయి మరి దాన్ని ఇప్పటి వరకు పునరుద్ధరించకుండా మరమ్మతు చేయకుండా ఏదైతే పడావు పెట్టి గత ప్రభుత్వం మీద బురదజల్లే కార్యక్రమం చేస్తా ఉన్నదో అందులో భాగంగా ఈరోజు చూసుకున్నట్టయితే దాని గేట్లు ఎత్తిపెట్టడం మూలంగా మరమ్మతు చేయకపోవడం మూలంగా అక్కడ కనీసం ఒక సెక్యూరిటీ గార్డును కూడా పెట్టలేదు. మరి గతంలో చూసుకున్నట్టయితే నిండుకుండలా ఉండేటువంటి మేడిగడ్డలో ఆ మేడిగడ్డ పరిసర ప్రాంతానికి ఎవరిని వెళ్లకుండా కేవలం బ్యారేజ్ మీద మాత్రమే అనుమతించిండ్రు. ఆ నది పరిసర ప్రాంతాలకు ఎవరిని కూడా వెళ్లకుండా సెక్యూరిటీ ఉండేది. ఇవాళ చూసుకున్నట్టయితే దాన్ని పడావుగా వదిలేసిరు కాబట్టి అక్కడ కనీసం సెక్యూరిటీ కూడా లేకపోవడంతో అందులోకి వెళ్లి ఈత సరదా కోసం వెళ్లి 6 ఇక్కడ ప్రాణాలను ఇక్కడ పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దీనికి పూర్తి బాధ్యత శ్రీధర్ బాబే వహించాలని చెప్పి కూడా నిన్న రోజున పుట్ట మధుకర్ గారు డిమాండ్ చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ప్రభుత్వాన్ని బాధ్యత, మేడిగడ్డ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మంత్రి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి పుట్ట మధుకర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాదేపూర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబాలను పరామర్శించవచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగానే మేడిగడ్డను పక్కకు పెట్టిందని, అక్కడ వరద ప్రవాహం పెరుగుతుందని తెలిసినా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యంతోనే అభవం శుభం తెలియని 6 పిల్లల ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి ఆయన
డిమాండ్ చేసిండ్రు. మరి ఇక్కడ 18 గంటల పాటు మరి ఇక్కడ వీళ్ళ బంధువులందరూ కూడా ఈ నది ఒడ్డున మరి ఏదైతే ఆ ఎండలో నిలబడి ఉన్నారో మరి వాళ్ళ బంధువులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో వాళ్ళ మాటల్లో కనుక ఒకసారి విన్నట్టయితే, ఇక్కడ ఉండేది అబ్బాయి చాలా మంచోడు, ఒక్క పిల్లగాడే వీళ్ళకు 2 బిడ్డలు, ఇంకో పిల్లగాడు చిన్నోడు, ఆయన ఒక్కడే ఎదిగిండు. నీళ్ళ క్యాంపు లేవు, నీళ్ళ సాగి తల్లిదండ్రులు వాళ్ళు పేషెంట్లు అవుతారు కదా అని నా గవర్నమెంట్ పట్టించుకోవద్దా? పోలీసు వాళ్ళని పంపిస్తే చెట్ల కింద వాళ్ళు ఉంటారు, ఈ తల్లిదండ్రులు ఈ ముసుకల్లే ఉండరు. లేచిన వాళ్ళు ఒక టెంట్ ఎత్తే ఇప్పుడు వీళ్ళందరూ కనీసం ఒక టెంట్ కూడా లేకుండా, తాగడానికి నీళ్లు కూడా లేకుండా మరి 18 గంటల పాటు వాళ్ళు ఆ విధంగా ఉంటుంటే మరి ఇక్కడ ప్రభుత్వం కనీసం వాళ్ళను పట్టించుకోలేదు అని అంటే ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. మన నిన్నటి రోజున ఏదైతే మొన్న సాయంత్రం 6 గంటలకు ఆ పిల్లగాళ్ళు నీట మునిగి చనిపోతే ఆ మృతదేహాలను తీయడానికి 18 గంటలు పట్టింది. మరి 18 గంటలు అంటే మధ్యాహ్నం సమయంలో సుమారు 12 గంటల సమయంలో ఆ మృతదేహాలకు పోస్ట్ మార్టం జరిగితే రాత్రి 10 గంటలకు మంత్రి శ్రీధర్ బాబు గారు వచ్చి ఆ కుటుంబాలను మరి ఇక్కడ ఏదైతే పరామర్శించడం జరిగింది. ఏదైతే సొంత నియోజకవర్గానికి సంబంధించి 6గురు ఏకకాలంలో ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోతే వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికి కనీసం సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయని కనీస పర్యవేక్షణ లేదు. కాంగ్రెస్ నాయకుడు ఒక్కడు కూడా అక్కడికి వచ్చిన పాపాన పోలేదు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే పూర్తిగా అన్ని ఇబ్బందులు అన్ని కూడా దాటుకొని అయిపోయిన తర్వాత రాత్రి 10 గంటలకు తీరా మరి ఇక్కడ ఆయన వచ్చి మరి మీకు చచ్చిపోయిన వాళ్ళకు మనిషికి 1 లక్ష రూపాయలు ఇందిరామ్మ ఇల్లు ఇస్తా అని చెప్పి వాళ్ళను ఏదైతే చల్లబుచ్చే ప్రయత్నం చేసి మరి ఇక్కడ తూతు మంత్రంగా ఆయన వాళ్ళ కుటుంబాలను పరామర్శించిపోయిండు. కనీసం మరి ఇక్కడ వెలికితీసే సమయంలో మరి ఇక్కడ అధికారులను అప్రమత్తం చేసి అక్కడ వాళ్ళకు కనీసం ఒక టెంటు మరి తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేకపోయింది ప్రభుత్వం. అంటే పేదవాళ్ళ పట్ల మరి ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు కానీ లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఏ విధమైన చిత్తశుద్ధి ఉన్నది? ఎన్నికల సమయంలో మరి ఇక్కడ వాళ్ళ కోసం ఏదైతే ఎవరైనా మృత్యువాత పడితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నానా యాగి చేసే శ్రీధర్ బాబు ఇలా కనీసం ఒక టెంట్ వేయించలేకపోయిండు, తాగునీళ్లు సౌకర్యం కల్పించలేకపోయిండు. ఏదైతే అందులో శవాలు ఉన్నాయో తెలిసినాయో ఆ శవాలు ఉన్న ఆ ఒడ్డునే మరి ఇక్కడ వీళ్ళు దహార్తిని తీర్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. అదేవిధంగా మరి నిన్నటి రోజున ఇసుక మట్టి మాఫియాకు సంబంధించి మంతని నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ గారు నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిండు. మంతనిలో ఇసుక మట్టి యథేచ్ఛగా దోచుకొని పోతా ఉన్నారు. మరి ఇక్కడ రెడ్డి చెరువుకు సంబంధించి కేవలం 90 ట్రిప్పులు, ఒక్కో ట్రిప్పుకు 2700 చొప్పున 2,42,000 రూపాయలు కట్టి కోట్లాది రూపాయల మట్టిని 13 రోజుల పాటు నిరాటంకంగా మరి లారీల ద్వారా తరలించుకోబోతున్న ఒక్క అధికారి కూడా పట్టించుకున్న పాపాన లేదు. మరి దానికి సంబంధించిన వే బిల్లులకు అసలు ఎవరిస్తా ఉన్నారో దాని డిజిగ్నేషన్ కూడా ఏమున్నదో తెలియకుండా యథేచ్ఛగా దోచుకొని పోతా ఉన్నారు. ఇదంతా కూడా మంత్రి తమ్ముని మరి మట్టి దందా అని చెప్పి నిన్న రోజున ఆయన చెప్పిన పరిస్థితి మనం చూడవచ్చు. ఇసుక మట్టి మాఫియాలే రాజ్యం. మంత్రిలో మంత్రి సోదరుడి కన్సర్నల్లో అక్రమ దందాలు అక్రమాలను బయటపెట్టి ప్రజల్లోకి తీసుకెళ్తా మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్. మంత్రి నియోజకవర్గంలో ఇసుక మట్టి మాఫియా రాజ్యం వెళ్తున్నది. ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సోదరుడి కన్సర్నల్లోనే అక్రమ దందాలు కొనసాగుతున్నాయి. అక్రమ డబ్బు సంపాదన లక్ష్యంగా మంత్రి సోదరుడు నియోజకవర్గంలో ఇసుక మట్టి దందాలను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో నోటకట్టతో వాటి ప్రజలను మభ్యపెట్టి అధికారం చేయించుకోవడం, అక్రమ దందాలను ప్రోత్సహిస్తూ డబ్బు సంపాదనే లక్ష్యంగా ముందుకు సాగడం పరిపాటిగా మారిందని విమర్శించారు. మంత్రి ఎమ్మెల్యే ఆయన సోదరుడి అన్యాయాల అక్రమాలు బయటపెడుతూ ప్రజల దృష్టికి తీసుకెళ్తామన్నారు. మంత్రిలోని రెడ్డి చెరువులో ఇటుక బట్టీల పేరు మీద మట్టి తీసేందుకు అనుమతులు తీసుకుని మంత్రి సామాజిక వర్గానికి చెందిన వారికి అప్పగించారని చెరువులో 90 లారీల మట్టి తీసేందుకు పర్మిషన్లు పొంది 11 రోజుల పాటు రాత్రి పగలు తేడా లేకుండా ఎక్కువ మొత్తంలో తరలించారని ఆరోపించారు. 5303 అనే ఒక్క నెంబర్ పై 2-3 ఇటుక బట్టీలకు మట్టి తీసుకెళ్తున్నట్టు ఆర్డర్ కాపీ ఇచ్చారని, ఈ ఆర్డర్ పై ఎవరి సంతకం ఉందని క్లారిటీ లేదన్నారు. జిల్లా మొత్తం ఒక రూల్ అయితే మంత్రిలో మాత్రం కొత్త రూల్స్ అమలు చేస్తున్నారని
దీనిపై సైతం తాము న్యాయపరంగా పోరాటం చేస్తామని చెప్పి మరి ఇక్కడ అదేవిధంగా గత ఏడాది బిట్టుపల్లి చెరువులో మట్టి తవ్వకాలు చేపడితే తమ నాయకులు వెళ్లి అధికారులకు సమాచారం ఇచ్చినా ఎవరు పట్టించుకోలేదన్నారు. మంత్రి నియోజకవర్గంలో ఎట్లున్నదంటే మరి ఇక్కడ మట్టి ఇసుక మాఫియా రాజ్యం వెళ్తా ఉన్నది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే 90 ట్రిప్పులు అంటే మరి అది కూడా 2 ఇటుక బట్టీల పేరు మీద తీసుకున్నారు. ఒక ఇటుక బట్టికి 45, ఒక ఇటుక బట్టికి 45. మరి ఇక్కడ కలెక్టర్ గారు చెప్పిండు ఇటుక బట్టీల వాళ్ళకు నేరుగా ఇచ్చేస్తాం, మీ మధ్య దళారులు అవసరం లేదని చెప్పి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ మంత్రి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక దళారి వాళ్ళ పేరు మీద పర్మిషన్లు తీసుకొని కేవలం 90 ట్రిప్పులకు మాత్రమే కట్టి 2 ఇటుక బట్టీల పేరు మీద 90 ట్రిప్పులకు 2,42,000 రూపాయలు కట్టి అక్కడ చెరువునంతా కూడా దోసుకుపోయిండు. 13 రోజుల పాటు నిరాటంకంగా మరి ఇక్కడ రోజుకు 100కు పైగా ట్రిప్పులు కొట్టినా కూడా ఏ ఒక్క అధికారి అక్కడికి వచ్చింది లేదు, చూసింది లేదు, దానికి పర్యవేక్షణ లేదు. కారణం ఏంటంటే దాని వెనుక మంత్రి అండదండలు ఉన్నాయి కాబట్టి మేము అటువైపు కన్నెత్తి చూసినట్టయితే మా ఉద్యోగాలు ఊస్ట్ అన్నంత పరిస్థితి ఉన్నది. పోలీసులు అయితే మరి అక్కడ ఎన్నిసార్లు ఫోన్ చేసినా వచ్చే పరిస్థితే ఉన్నది. అదే ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళదైతే దాన్ని భూతత్వంలో పెట్టి చూపి మరి ఇక్కడ నానా నరకయాతనలు పెడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఈ రకంగా మంత్రిలో మరి ఇక్కడ మాఫియా రాజ్యం వెళ్తా ఉన్నది. ఒకవైపు చూసుకున్నట్టయితే అక్కడ ఆసుపత్రి కోసం తవ్వుతున్న మట్టిని మరి ఇక్కడ ఏదైతే ట్రిప్ల వైజ్ గా అమ్ముకుంటా ఉన్నారు. మరోవైపు గుంజపడి నుంచి ఒక క్వారీ అని చెప్పి తీసుకొని మున్సిపల్ ఆఫీస్ కు మరి బరాంతులు నింపడానికి అని చెప్పి ఆ మట్టి అంతా కూడా ప్రభుత్వ పనుల పేరుతోటి మంత్రి చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముకుంటున్న పరిస్థితి, జిన్నింగ్ మిల్లులకు వస్తున్న పరిస్థితి, మరి ఇక్కడైతే ఫ్లాట్లు చదం చేస్తున్న పరిస్థితి. మరి ఈ రకంగా మట్టిని దోచుకొని పోతా ఉన్నారు మంత్రి అనుచరులు. మరి ఇదంతా కూడా ఏదైతే ఆ మంత్రి తమ్ముడు శ్రీనుబాబు కనుసన్నల్లోనే జరుగుతా ఉన్నదని చెప్పి నిన్నటి రోజున మరి పుట్టా మధుకర్ ఆరోపణలు చేసిన ఆరోపణలుగా దానికి సంబంధించిన ఆధారాలతో సహా బయట పెట్టిండు. మరి గతంలో చూసుకున్నట్టయితే మరి శ్రీధర్ బాబు నేను రాగానే 2 రోజులలోనే ఇసుకను ఆపివేయిస్తా అన్నాడు. మరి ఇక్కడ బీఆర్ఎస్ హయాంలో మరి 4 క్వారీలు నడితే ఇప్పుడు 40 క్వారీలకు దాన్ని విస్తరించిండు. మరి దీన్ని బట్టి గతంలో కూడా శ్రీధర్ బాబు ఎమ్మెల్యేగా ఉండగా ఈ ఇసుక వ్యాపారాన్ని నడిపించుకుంటూనే మరి ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిండు. ఇవాళ చూసుకున్నట్టయితే స్వయంగా ఆయనే అధికారంలో ఉన్నాడు కాబట్టి మరి ఇసుకను యథేచ్ఛగా దోసుకుపోతా ఉన్నాడు అని చెప్పి కూడా మరి పుట్టా మధుకర్ గారు చేసిన ఆరోపణలు ఈ సందర్భంగా మనం గమనించాలి. ఇక ఒకవైపు మరి ఈ రకంగా మట్టి మాఫియా జరుగుతూ ఉంటే మరి తూర్పు వైపున మరో కొత్తగా అంటే రైతులను నట్టేట ముంచడానికి నకిలీ విత్తనాల దందా సాగుతా ఉన్నది. మరి ఇక్కడ పత్తి విత్తనాలు ఏవైతే ఉన్నాయో నకిలీ విత్తనాలు, ఆ నకిలీ విత్తనాలను ఒక పెద్ద రైతు దళారిగా మరి ఆ మిగతా రైతులందరికీ కూడా అంటగడుతున్న పరిస్థితి. ఆ విత్తనాలను కనుక కొనుగోలు చేసినట్లయితే మరి ఇక్కడ పల్లెల్లోకి చొచ్చుకొని వస్తున్న BT3 పత్తి విత్తనాలు ఎక్కువ దిగుబడే లక్ష్యం, పంట పండడమే ముఖ్యం, పర్యవసానంతో పని లేదు, సాటి రైతులు మాటల్ని నమ్మడమే, పత్తి గింజలతో రానున్న విపత్తు, పల్లెలకు చేరిన ప్రమాదకర విత్తనం, నిఘా లేదు, పాలేదు, ఒక్కడి మీద కేసు లేదు, మద్దు నిధులు అధికార యంత్రాంగం గుడ్డుచాపుడు కాకుండా వ్యవసాయ క్షేత్రాలకు చేరుకున్న అత్యంత ప్రమాదకర BT3 పత్తి విత్తనాలపై మరి ఇక్కడ ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా పట్టించుకునే నాదుడే లేడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాటారం మండలం కేంద్రంగా ఇప్పుడు రైతుకు రైతే మొదటి శత్రువు అంట. రైతుకు రైతే ఎందుకు మొదటి శత్రువు అంటే సుమారు 20 ఎకరాలు ఉన్న రైతు మరి నేను ఇవే విత్తనాలు వాడతాను, మీరు కూడా వాడు అని చెప్పి దళారి అవతారం ఎత్తి మిగతా వాళ్ళందరికీ అంటగట్టి మరి ఇక్కడ కాటారం మండలం పరిధిలో సుమారు మరి పత్తి పండించే రైతులలో 60% ఇవే విత్తనాలు అంటగట్టినట. లక్షలాది రూపాయలు, కేవలం 500 రూపాయలకు ఆ పత్తి విత్తనాలు ఆంధ్రాలో నుంచి కొనుక్కొని వచ్చి 3,000 రూపాయల చొప్పున మరి ఇక్కడ రైతులకు అంటగడుతున్న పరిస్థితి. దానికి ఏం చెప్తున్నారంటే వీళ్ళు మరి ఇక్కడ మీరు ఏదైతే ఈ పత్తి విత్తనాలకు ఎక్కువ దానికి సంబంధించి మరి ఏదైతే గడ్డి వచ్చే అవకాశం ఉంటది, వాటన్నింటిని కూడా తొలగించాలంటే గడ్డి మందు కొట్టాలి. మరి ఎన్నిసార్లు అని గడ్డి మందు కొడతావు, ఈ విత్తనాలు పెట్టుకో, ఒక్కసారి గడ్డి మందు కొడితే ఈ చెట్టు దావది, గడ్డి మొలవది, మరి మీకు అధిక దిగుబడి వస్తుంది అంటా ఉన్నారు. మరి ఈ పత్తి విత్తనాలు ఏంటి అని అంటే భూమిలో ఉన్న సారాన్ని అంతా కూడా దెబ్బతీస్తుంది. ఇవి కనుక వరుసగా ఒక 4-5 సంవత్సరాలు పండించినట్టయితే మరి నేలలోని సారం పూర్తిగా దెబ్బతిని ఇంకా పంట పండడానికే మరి ఇక్కడ అది పనికిరాని భూమిగా మారిపోతుంది. మరోవైపు దీని ద్వారా క్యాన్సర్ కూడా విస్తరించే అవకాశం ఉంటుందట. మరి వీటన్నిటిని గమనించే ప్రభుత్వం వాటిని బ్యాన్ చేస్తే ఇక్కడ మరి ఇక్కడ ఏదైతే అధికార పార్టీ అన్నదండలతోటి మరి ఇక్కడ పెద్ద ఎత్తున మరి ఇక్కడ వీళ్ళను రైతులను నట్టేట ముంచే ఈ BT3 విత్తనాలు దందా కాటారం కేంద్రంగా కొనసాగుతా ఉన్నది. మరి నిన్న మొన్న మరి చూసుకున్నట్టయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు మరి ఆల్రెడీ ఈ పత్తి విత్తనాల దందా ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారిస్తా ఉన్నారు, ఆధారాలు సేకరిస్తా ఉంటే
మరి ఇక్కడ అధికార పార్టీ నుంచి ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళ మీద ఒత్తిడి వేయిందట. మరి వాళ్ళను వదిలిపెట్టాలని చెప్పి ఏదైతే ఒత్తిడి వేయిందో ఆ ఒత్తిడి మేరకు ఇప్పటి వరకు కూడా వివరాలు బయట పెట్టడం లేదు. ఎంక్వైరీ అయితే జరుగుతుంది కానీ మరి వీళ్ళని కాపాడే ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ పెద్ద రైతు ఎవరే అంటే అధికార పార్టీ నాయకుడు కాబట్టి మరి ఆయనను కాపాడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన రైతులను నట్టేట ముంచుతున్నటువంటి ఈ నకిలీ విత్తనాలను ఏదైతే బ్యాన్ చేసిన విత్తనాలను తీసుకొస్తే పీడీ యాక్టులు పెడతామని చెప్పి మరి ఇక్కడేమో గొప్ప గొప్ప ప్రకటనలు చేస్తారు. ఈ రకంగా రైతులను నట్టేట ముంచుతూ నేను పెద్ద రైతును, నేను ఇవే వాడతానా మీరు కూడా వాడునని చెప్పి రైతు ముసుగులో దళారీ అవతారం ఎత్తి మరి రైతులను నట్టేట ముంచడానికి వాళ్ళ ఆరోగ్యాలతోటి పర్యావరణంతో మరి ఇక్కడ భూసారంతో ఆటలాడుకుంటున్న ఇలాంటి దుర్మార్గుల మీద కేసు ఎందుకు పెట్టరు, వీళ్ళ మీద పీడీ యాక్ట్ ఎందుకు పెట్టరు అని అంటే మరి వెనుక నుంచి కాపాడడానికి ఆయనకు పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి. కాబట్టి మంతని నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఎన్ని అక్రమాలకు పాల్పడినా కేసులుండయి. మరి ఇక్కడ పూర్తి స్థాయిలో నువ్వు మట్టి దోసుకపో, ఇసుక దోసుకపో, మరి ఇక్కడ దానికి సంబంధించి గుట్టలను తవ్వుకొని పో, నీకేం కాదు, అధికారులు నీ జోలికే రారు. మరి ఒకవేళ స్థానికంగా పోలీసులు రాకుండా టాస్క్ ఫోర్స్ అని జిల్లా కేంద్రాల నుంచి వచ్చినా కూడా ఆ జిల్లా కేంద్రంలో ఉన్న పోలీసులను కూడా కట్టడి చేసే అంత శక్తి మరి ఇక్కడ వీళ్ళ వెనకాల ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ నకిలీ పత్తి విత్తనాలు ఏదైతే అమ్ముతా ఉన్నాడో ఆ రైతు ఎవడైతే దళారీ అవతారం ఎత్తిడో వాడిని కాపాడడానికి, వాని వెనుక ఉన్న చిన్న చిన్న దళారులను కాపాడడానికి ఆల్రెడీ ప్రయత్నాలు ప్రారంభమైన టాస్క్ ఫోర్స్ ఆల్రెడీ విచారణ జరుగుతా ఉన్నది కానీ వివరాలు మాత్రం బయట పెడతలేదు. ఈ మధ్యనే మరి ఇక్కడ మద్యంలో ఒకటి అక్రమ మద్యం తీసుకొచ్చి మాముతారంలో విచ్చలవిడిగా అమ్మకాలు జరిగితే వాళ్ళను కాపాడే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు బీటీ విత్తనాలు మరి ఇక్కడ నాకు ఏదైతే బ్యాన్ చేసినటువంటి విత్తనాలను తీసుకొచ్చి ఇవాళ మరి ఇక్కడ లక్షలాది రూపాయలు దోసుకొని పోతా ఉంటే మరోవైపు రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తా ఉంటే వాళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రకంగా మంతని అక్రమాలకు నిలయంగా మారింది, అక్రమార్కులకు నిలయంగా మారింది. ఒకవైపు ఇసుక, ఒకవైపు మట్టి, ఒకవైపు గుట్టలు, ఒకవైపు బియ్యం. ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ బ్యాన్ చేసినటువంటి విత్తనాలు మరి ఏదైతే ప్రభుత్వం బ్యాన్ చేసిన విత్తనాలు వీటిని అమ్మిన వాళ్ళ మీద కఠిన చర్యలు చేపట్టాలి, ఖచ్చితంగా పీడీ యాక్టులు నమోదు చేస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పినా కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా మంత్రిలో నడవై మంత్రికి ముఖ్యమంత్రి మరి ఇక్కడ ఉన్న సారే తప్ప ఆ ముఖ్యమంత్రి ఆదేశాలు మంత్రికి వర్తించేవన్న సందర్భంగా పోలీసులు కూడా సార్ ఏం చెప్తా చేయడానికే మేము ఉన్నాం తప్ప మేము ఇక్కడ అక్రమాలను అరికట్టడానికో శాంతి భద్రతను కాపాడడానికో కాదు, కాంగ్రెస్ నాయకులను కంటికి రెప్పలా కాపాడడానికే మేము ఉన్న చందంగా ఇటు పోలీసు అధికారులు అయితే, ఇటు రెవెన్యూ అధికారులు అయితే, ఇటు మైనింగ్ అధికారులు అయితే, ఇతర ఏ అధికారులైనా కూడా పోలీసులు మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ కు రక్షణ కవచంగా ఉన్నారు. ఇంకా ఇలాంటి దొంగలను పట్టుకునే నాదులు ఎవరున్నారు అనే విషయాన్ని మరి ఇక్కడ ఏదైతే మంత్రి ప్రజలే గమనించాలి. ప్రజలు గమనించి మంత్రిలో జరుగుతున్న అక్రమాలకు ఎవరు కారణమో ఇప్పుడైనా కన్ను తెరవాలి. కన్ను తెరిచి ఈ దుర్మార్గాలకు బాధ్యులైన వారిని మరి ఏదైతే ఎవడైతే దుర్మార్గం చేస్తాడో ఆ దుర్మార్గం చేసినోడే ఎదుటి వారి మీద ఆరోపణలు చేసి, అసత్య ఆరోపణలు చేసి మరి తప్పులు చేసుకుంటూ తప్పులను పక్క వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం ఎన్ని సంవత్సరాలు ఏ విధంగా జరిగిందో ఇప్పటికైనా మనం కన్ను తెరిచి చూడాలి. కన్ను తెరిచి చూడిసి మరి ఏం చేయాలనేది మనమే నిర్ణయం తీసుకోవాలి. ఆ రోజు ఇచ్చే 1000 రూపాయలకు ఆశపడి మరి ఇక్కడ ప్రజల్లో ఉండే జననేతను దూరం చేసుకుంటే ఇవాళ మన చుట్టూ ఏ విధమైన మరి ఇక్కడ రాక్షస పాలన సాగుతా ఉన్నది, చీకటి రాజ్యం కొనసాగుతా ఉన్నది, ఏ విధమైన అక్రమ దండాలు సాగుతున్నాయనే విషయాన్ని కూడా ఒక్కసారి మంత్రి ప్రజానీకం మరి ఇక్కడ గుర్తెరిగి నడుచుకోవాలి. రాబోయే రోజుల్లోనైనా వీటన్నిటిని మనం మరి దృష్టిలో పెట్టుకోవాలి. ఆ ఎన్నికల ఆ చివరి 2 రోజులు జరిగే అంశాన్ని పక్కన పెట్టి మరి ఇక్కడ ఈ 5 సంవత్సరాల పాటు ఏ విధంగా దోపిడీ జరుగుతా ఉన్నది అనే దాన్ని మరొకసారి గుర్తెరిగి వాళ్ళకి ఖచ్చితంగా కీలెరిగి వాత పెట్టాల్సిన బాధ్యత మంత్రి ప్రజల మీద ఉన్నది. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే మాగంటికి కన్నీటి వీడుకోలు, గుండెపోటుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గోపీనాథ్ కన్నముత 4 రోజుల కిందట అస్వస్థత చికిత్స పొందుతూ ఆదివారం పార్థివ దేహానికి ప్రముఖుల నివాళి. భౌతిక కాయం వద్ద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావోద్వేగం కంటతడి. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఓదార్పు. వెన్నంటి నిలిచిన బీఆర్ఎస్ కుటుంబం, పాడమోసిన కేటీఆర్, హరీష్ రావు అధికారిక లాంఛనాలతో జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు అని చెప్పి మాగంటి గోపీనాథ్ గారు నిన్న రోజున అనారోగ్యంతో మరి ఇక్కడ కన్నుమూసిండు వెంటిలేటర్ మీద చికిత్స పొందుతూ 3 రోజుల పాటు మరి ఇక్కడ మృత్యుతోటి పోరాడి చివరికి ఓడిపోయిండు. మరి ఇక్కడ నిన్న రోజున ఆయన అంత్యక్రియలకు కేసీఆర్ గారు హాజరై భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టిన సంఘటన కూడా మనం ఇక్కడ చూడవచ్చు. బీఆర్ఎస్ కు సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా మరి ఇక్కడ ఆయన అంత్యక్రియల్లో పాల్గొని పాడమోసి మరి జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో మరి అధికారిక లాంఛనాల మధ్య ఆయన అంత్యక్రియలు నిర్వహించిన పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. నిన్న రోజున మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిండ్రు.
మరి దత్తాత్రేయ గారి ఆత్మకథకు సంబంధించిన పుస్తకావిష్కరణ సభలో ఇటు చంద్రబాబు నాయుడు, ఇటు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి, అదేవిధంగా గవర్నర్ విష్ణుదేవ్ శర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వీళ్ళందరి సమక్షంలో కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన మరి ఏదైతే నీతి ఆయోగ్ దగ్గరనట ఒక సంఘటన జరిగిందట. భోజనాలు చేసే సమయంలో మరి ఇక్కడ మోడీ తేరే సాత్ ఇదరి ఆయన అన్నాడట, అంటే మీ సహచర మిత్రుడు ఇక్కడనే ఉన్నాడు అని చెప్తే, నేను మీ కాలేజ్ మీ స్కూల్లోనే చదువుకున్న బాబిక స్కూలు మీ దగ్గర చదివిన, కాలేజీ బాబు దగ్గర చదివిన, ఇప్పుడు మరి ఇక్కడ ఏదైతే రాహుల్ గాంధీ దగ్గర నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నా అని చెప్పిండట. దాన్ని ఆ ముఖ్యమైన అంశాన్ని నిన్న రోజున మరొకసారి గుర్తు చేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. అసలు దీని వెనుక మరి ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటి, దీన్ని చెప్పడం వెనుక మరి ఇక్కడ ఏదైతే మోడీ స్కూల్లో చదువుకున్నట్టు RSS నుంచి నా ప్రస్థానం ప్రారంభమైంది. మరి ఇక్కడ టీడీపీలో కాలేజీలు అడుగుపెట్టినా అంటే నేను ఇక్కడ ఎమ్మెల్సీ అయినా, ఆ తర్వాత ఎమ్మెల్యే అయినా అని చెప్పి మరి ఇక్కడ రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తాడట, ఏది ముఖ్యమంత్రి అయినా అని చెప్పి. అంటే మధ్యలో మరి ఇక్కడ ఏదైతే టీఆర్ఎస్ లో కూడా చేరిండు, కానీ టీఆర్ఎస్ లో చేసింది మరి ఆయన క్యాజువల్ లేబర్ గా చేసినట్టున్నది, అందుకే దానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. మరి ఈ రకంగా ఆయన చెప్పిన మాటలు చూసుకున్నట్టయితే పార్టీలు మారడాన్ని ఎంత అందంగా చెప్పిండు అని అంటే, మరి ఇక్కడ ఏదైతే చిన్నతనంలో RSS నుంచి ప్రస్థానం స్టార్ట్ చేసి దానికెళ్ళి టీఆర్ఎస్ కి పోయి, దానికెళ్ళి టీడీపీకి పోయి, దానికెళ్ళి ఇలా కాంగ్రెస్ కి పోయి పోవడాన్ని ఎంత అందంగా చిత్రీకరించి చెప్పిండు. ఇదే వేదిక మీద వెంకయ్య నాయుడు మరి ఇక్కడ ఊసరవెల్లి కంటే ఈజీగా రంగులు మారుస్తా ఉన్నారు పార్టీలు, మరి ఇక్కడ గడప దాడుతా ఉన్నారు, కప్పగంతులు వేస్తా ఉన్నారు అని చెప్పి వెంకయ్య నాయుడు మాట్లాడితే, మరి ఇక్కడ నేనైతే స్కూళ్ళు ఒక విద్యా సంస్థల స్కూల్ విద్యాభ్యాసం జరుగుతుంది, మరి ఆ కాలేజ్ చదవాలంటే ఇంకో నెల పోవాలి, ఆ తర్వాత ఉద్యోగం చేయాలంటే వేరే కాడికి పోవాలన్నట్టు పార్టీలు మారడంలో తప్పే లేదు అన్న చందంగా, అదే విధంగా ఈయన ఏదైతే కప్పగంతులు వేసుకుంటూ వచ్చిండో దాన్ని చాలా అందంగా చెప్పిండు. దాంతో పాటు అధిష్టానానికి ఒక హెచ్చరిక కూడా చేసిండు, నాకు మోడీతోటి సంబంధాలు ఉన్నాయి, నాకు బాబుతోటి సంబంధాలు ఉన్నాయి అంటే ఎన్డీఏలో నేను ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు రెడ్ కార్పెట్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు కనుక నా పీఠాన్ని లాగే ప్రయత్నం చేస్తే నేను వెంటనే అటు జంపు కొడతా, మళ్ళీ ఎన్డీఏ తరఫున నేను ఇక్కడనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటా. అదే విధంగా ఇప్పుడు కూడా 20-30 మందిని తీసుకుపోయి బీజేపీ టీడీపీల సహకారంతో జనసేన కూడా మాకు సహకారం చేస్తుంది, వాళ్ళతోటి నా పీఠాన్ని నిలబెట్టుకుంటా. రాబోయే రోజుల్లో ఎన్డీఏకు నేనే తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా. ఈ పార్టీలు మారడం నాకేం కొత్త కాదు, నాకేమో మరి ఇక్కడ వినతోడు పెట్టిన విద్య అన్న సందంగా నిన్న మాట్లాడిన అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక కౌలు రైతు బలవన్మరణం, దిగుబడి రాక అప్పలపాలు పురుగు మందాగి పత్తి రైతు ఆత్మహత్య, వరంగల్ జిల్లాలో విషేదం. ఇప్పటికి రాలిన మట్టి పూలు 506 మంది చచ్చిపోయినారు. అయినా కూడా ఇప్పటి వరకు దాని మీద చిన్న కమిటీ కూడా వేసి రైతుల ఆత్మహత్యలను ఏ విధంగా నివారించాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు కూడా చేపట్టలేదనే విషయాన్ని మనం గమనించాలి. ఇక నిన్న రోజున మంత్రివర్గంలోకి 3 తీసుకున్నారు. మరి ఇక్కడ అది సాదా సీదాగా నిన్న రోజున రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం జరిగింది. ఇందులో 2 ఎస్సీలు, మరి ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి వివేక్, మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్డూరు లక్ష్మణ్, అదేవిధంగా బీసీ ముదిరా సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి, 3 కూడా మంత్రివర్గం నుంచి మరి వాళ్ళకి బెర్తులు ఖరారై నిన్న రోజున ప్రమాణ స్వీకారం చేసిండ్రు. మరి ఏదో చూసుకున్నట్టయితే మరి ఏదైతే ఆ రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆశించినటువంటి రాజగోపాల్ రెడ్డి, రావు సామాజిక వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావు, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డిలు మరి ఇక్కడ నిన్న తీవ్ర నిరాశకు గురైనరు. మాకు మంత్రి పదవి ఖాయం అనుకున్న రాజగోపాల్ రెడ్డి అయితే హోమ్ మినిస్టర్ నేనని చెప్పి ఎన్నటి నుంచో పాపం ఆయన ఆశల పల్లకిలో ఊరేగుతా ఉన్నాడు. చివరికి ఆయనకు నిరాశ ఎదురైంది. మరోవైపు ఎంపీ ఏదైతే పెద్దపల్లి మాజీ ఎంపీ ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మంత్రి పదవి రాకుండా నానా మరి తిప్పలు పెట్టే ప్రయత్నం చేసిండు మంత్రి శ్రీధర్ బాబు. ఆయన అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసిండు. దానికే మరి ఇక్కడ ప్రేమ్ సాగర్ రావును తెర మీదకి తీసుకొచ్చి ఆయన ద్వారా ఈయనను అడ్డుకునే ప్రయత్నం చేసి ఆయనకు మంత్రి పదవి ఇప్పిస్తా అని చెప్పి మరి ఇక్కడ బహిరంగంగానే గ్యారంటీ ఇచ్చిండు శ్రీధర్ బాబు. అసలు వివేక్ ఏ విధంగా వస్తుందని చెప్పి ప్రేమ్ సాగర్ రావు కూడా మరి ఇక్కడ నోటికొచ్చిన మాటలు మాట్లాడిండు. పార్టీ మారినోనికి ఏ విధంగా మంత్రి పదవి వస్తుందని. ఇవాళ ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా వివేక్ మంత్రివర్గంలో కూర్చొని ఉన్నాడు. ఒకవైపు మరి ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్దపల్లి ఎంపీ మరి యువ నాయకుడు గడ్డం వంశీకృష్ణను ప్రోటోకాల్ పేరుతోటి నానా ఇబ్బందులు పెట్టిండు. అక్కడికి సరస్వతి పుష్కరాల్లో అనేక అవమానాలకు గురి చేస్తే ఇవాళ ప్రోటోకాలే వచ్చి వాళ్ళ ఇంట్లో చేరింది. మరి ఇలా ఎలక్ట్రల్ ప్రోటోకాల్ కు సంబంధించి సెల్యూట్ కొట్టి మరి ఇక్కడ సాధారణంగా ఆహ్వానించే పరిస్థితి ఏర్పడ్డది. మరోవైపు చూసుకున్నట్టయితే ఇక్కడ శ్రీధర్ బాబుకు ఏ విధంగా చుక్కెదురైంది అంటే మాదిగ ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకొని
ఎస్సీ సామాజిక వర్గానికి ఒకటే మంత్రి పదవి వస్తుంది కావచ్చు, అది ఒకటే మంత్రి పదవి వస్తే ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి రావడానికి వాళ్ళని అడ్డం పెట్టి మరి ఎంపీ వివేక్ రాకుండా అడ్డుకుందామని ప్రయత్నం చేస్తే అధిష్టానం మాదిగ సామాజిక వర్గానికి కూడా ఒకటి ఇచ్చి మరి ఇక్కడ శ్రీధర్ బాబుకు మరి ఇక్కడ ఆ షాకునిచ్చిందనే చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముగ్గురు అయినరు. మరి మంత్రి శ్రీధర్ బాబు ఏం కోరుకుంటాడంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను ఒక్కనే ఉండాలని కోరుకుంటాడు. మరోవైపు చూసుకున్నట్టయితే ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి పొన్నం ప్రభాకర్కి ఇచ్చిండు. పొన్నం ప్రభాకర్ కు శ్రీధర్ బాబుకు నిమిషం పడది. మరి అలా తన సహచరుడు తన శిష్యుడైనటువంటి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ ను మరి ఇక్కడ ఎంపీ వివేక్ రాకుండా ఉండడం కోసం తన శిష్యుడే కదా ఆయనకి ఇప్పించైనా వివేకుడు వద్దాం అనుకుంటే ఆయనకు వచ్చింది ఈయనకు వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే ఈయన ప్రభావం మాత్రం తగ్గింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 కుంపట్లు స్టార్ట్ అయినాయి. రాబోయే రోజుల్లో లక్ష్మణ్ కు శ్రీధర్ బాబుకు చెడేందుకు ఎంతో టైం పట్టది అని మనం చూడవచ్చు. ఎందుకంటే మన తనకు ఎప్పుడు కూడా తన కింద ఉండాలని కోరుకుంటారు శ్రీధర్ బాబు. తన పక్కనే కూర్చునే వాళ్ళని ఎక్కడ కూడా మరి ఓర్వడు అని మంత్రిలో పేరున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. రగులుతున్న ఎమ్మెల్యేలు మంత్రి పదవులు రాని వారిలో తీవ్ర అసంతృప్తి. ఏ ప్రాతిపదికన పదవులు ఇచ్చారంటే ప్రశ్నలు. సైకిల్ కాంగ్రెస్ కు పెద్దపీట వేశారని మండిపాటు. బుజ్జగింపు యత్నాల్లో మీనాక్షి, రేవంత్, మహేష్ అట 3 ఉమ్మడి జిల్లాలకు ముగ్గురేసి మంత్రులు. నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ లకు దక్కని చోటు అని చెప్పి మరి అక్కడ 3కి ముగ్గురు ఎక్కడ వచ్చినాయి అని అంటే మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కరీంనగర్ కు ఇప్పుడు 3 వచ్చినాయి. ఖమ్మంకు మరి 3 మంత్రి పదవులు వచ్చినాయి. మరి ఏదైతే నిజామాబాద్ కు ఒక్కడికి లేదు, రంగారెడ్డికి ఒక్కడికి లేదు, హైదరాబాద్ కు ఒక్కరికి కూడా లేదు అని చెప్పి మరి వాళ్ళు ఇక్కడ చెప్తున్న పరిస్థితిని మనం చూడాలి. మరి ఈ రకంగా మాకు ఎందుకు రాదు అని చెప్పి వీళ్ళందరూ కూడా అసంతృప్తితో రగులుతా ఉంటే మరి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ ఒక దశలో సుదర్శన్ రెడ్డి రాజీనామా చేస్తా అంటే ఆయనను బుజ్జగించి రాజీనామా నుంచి ఉపసంహరించింది. అదేవిధంగా మల్లెడ్డి రంగారెడ్డి మరి ఇక్కడ నాకు రాకున్న మంచి రంగారెడ్డి జిల్లాలో ఎవరికో ఒకరికి ఇవ్వాల్సిందే, నా సామాజిక వర్గమే అడ్డమైతే నేను రిజైన్ చేసి అక్కడ మీరు ఏ సామాజిక వర్గానికి ఇస్తా అంటే ఆయనను గెలిపించుకుంటాం, ఆయనకే మంత్రి పదవి అండి, ఇది కార్యకర్తల కోరిక అని కూడా మరి ఒక అంశం ముందుకెళ్లి మరి మాట్లాడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ముగ్గురికే పట్టం. మహిళా సాధికారికతకు 11 ఏళ్లుగా కృషి. ప్రభుత్వ అండతో వారి కళలను సాకారం అంటున్న ప్రధాని మోడీ. దేశంలో మహిళల అభివృద్ధి సాధికారికత తమ ప్రభుత్వం 11 ఏళ్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మహిళల నేతృత్వంలో అభివృద్ధికి ప్రభుత్వం కొత్త నిర్వచనం ఇచ్చిందన్నారు. సైన్స్, విద్య, క్రీడలు, స్టార్టప్, సైనిక దళాలు సహా అన్ని రంగాల్లో నారీమణులు అద్భుతాలు సృష్టిస్తున్నారని, ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని ప్రశంసించినట్ట. మహిళా సాధికారికత కోసం 11 ఏళ్లుగా కృషి చేస్తున్నాం. సైన్యంలో కూడా మహిళలను మరి ఇక్కడ అలకేడు చేసిన ప్రభుత్వం మాది అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇంటర్ కాలేజీ ఇష్టారాజ్యం గుర్తింపు లేకుండా అడ్మిషన్ జోరు. గుర్తింపు వచ్చినవి సగం కూడా లేవు. మొదటి నిధులు అధికారులు ఆందోళన తల్లిదండ్రులు. మరి ఇక్కడ ఇంటర్ కాలేజీలకు సంబంధించి గుర్తింపు లేకున్నా కూడా మరి ఆల్రెడీ అడ్మిషన్లు జరుగుతా ఉన్నాయట. అంటే విద్యాశాఖ మరి ఎవరి చేతిలో ఉన్నది? ఇక్కడ చూసుకున్నట్టయితే మరి రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉన్నది. దాని మీద కనీస సమీక్ష లేదు కాబట్టి మరి ఇక్కడ విద్యాశాఖలో అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని చెప్తున్న పరిస్థితి. మరి ఉద్యోగం రాహుల్ వద్ద చేస్తాడట. ఆయన చేసే ముఖ్యమంత్రి పదవిని ఉద్యోగంతో పోల్చి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఇక్కడ ఇమేజ్ ఏదైతే పూర్తిగా దిగజార్చిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి సీటును కూడా దిగజార్చి రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అంటే ఊడిగం చేస్తున్నట్టు లెక్క. మరి ఇప్పటి వరకు కేసీఆర్ గతంలో చెప్పిండు, మాకెవరు కూడా బాసులు లేవు, మేము ఎవరికి గులాములు కాదు అని. మరి ఇక్కడ నేను గులామునే అని చెప్పి అయితే ఒప్పుకున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే తొలిసారి తీర్మారు మరి ఏదైతే 6 3 మరి ఇక్కడ నింపిను తొలిసారి అని చెప్తున్న పరిస్థితి. హైదరాబాద్ చేరుకున్న ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు జూబ్లీహిల్స్ స్థానంలో విచారణ. ప్రభాకర్ రావుకు శంషాబాద్ లో కస్టమ్స్ అధికారి స్వాగతం. సీరియస్ గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులట. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. కేసు నమోదవగానే క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లిన ప్రభాకర్ రావు 14 ఏళ్లుగా అక్కడే ఉండిపోయిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఆయన పాస్పోర్ట్ రద్దు చేయించారు. సుప్రీంకోర్టు ఆయన పాస్పోర్ట్ ను పునరుద్ధరించి వెనక్కి వచ్చేలా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాస్పోర్ట్ పునరుద్ధరణ జరిగిన 3 రోజుల్లో ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరు కావాలని
కోరింది. దాంతో ఆయన మరి ఇక్కడికి తిరుగు ముఖం పట్టిండు, హైదరాబాద్ వచ్చిండు. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ ప్రభాకర్ రావు వస్తే ఏమో చేస్తాం, దీన్ని ఫోన్ ట్యాపింగ్ లో అనేక కోణాలు బయటకు తీస్తాం అనేది అయితే చెప్పిండో, ఇక ప్రభాకర్ రావు వచ్చిండు. ఇక ప్రభుత్వం ఏం చేస్తుందో మరి ఇక్కడ చూడాలి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు ఫోన్ ట్యాపింగ్ అనే అంశం మరి ఇక్కడ ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఉంటుందో వాళ్లకు మరి కొన్ని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితి ఫోన్ ట్యాపింగ్లు చేస్తేనే మరి ఇక్కడ ప్రభుత్వాలకు మరి ఏదైతే ఆ రహస్యాలను సేకరించాల్సి ఉంటుంది, అది వాళ్ళ ఉద్యోగంలో భాగం. దాన్ని దుర్వినియోగం చేయడం మాత్రం తప్పు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే దాన్ని భూతద్దంలో పెట్టి ఏదైతే కేసీఆర్ మీదకు కేటీఆర్ మీదకు చుట్టి బదనాం చేద్దామని చెప్పి ఇప్పటి వరకు ప్రయత్నం చేసిందో మరి ప్రభాకర్ రావు రాకతోటి మరి ఇక్కడ పూర్తి స్థాయిలో తేడా తెలంగాణ ఉన్నది. ఇక్కడ మా ఏదైతే ఎమ్మెల్యే మృతదేహాన్ని ఇక్కడ హరీష్ రావు కేటీఆర్లు స్వయంగా పాడమోస్తున్న పరిస్థితి, అదేవిధంగా కేసీఆర్ కన్నీరు పెడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఉద్యోగం రాహుల్ దగ్గర అన్నదే ప్రధానంగా వార్త ప్రచురించిన అన్ని పత్రికలు కూడా మరి ఉద్యోగం రాహుల్ దగ్గర అంటే ఊడిగం రాహుల్ దగ్గర చేస్తున్నా అని చెప్పి మరి తెలంగాణ ముఖ్యమంత్రి పదవి హోదాను ఇక్కడ కించపరిచిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. సామాజిక సమతౌల్యం అట, సామాజిక సమతుల్యమే అయితే ఒక్క బీసీకి ఎట్లిస్తారు? ఇవాళ చూసుకున్నట్టయితే మరి బీసీల సంఖ్య ఎంత, ఎస్సీల సంఖ్య ఎంత, రెడ్డిల సంఖ్య ఎంత? రెడ్డిలకు 4 ఉంటాయి, మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్సీలకు 4 ఉంటాయి, మరి ఇక్కడ బీసీలకు మాత్రం 3 మంత్రి పదవులు ఉంటాయి. ఇక్కడ ఎక్కడ సామాజిక న్యాయం జరిగినట్టు? మిగతా 3 బీసీలకు ఇచ్చినా కూడా మరి ఇక్కడ అందులో తప్పు లేదనే విషయాన్ని, ఎందుకంటే బీసీలు మరి మీరు చెప్పిన ప్రకారమే సుమారు 50% ఉన్నారు అనుకున్నా కూడా మరి 50% చూసుకుంటే మరి ఇక్కడ సగం మంత్రి పదవులు రావాలి, మరి ఇక్కడ మీరు 18లో 9 రావాలి, మరి కేవలం 3 ఇచ్చి సామాజిక న్యాయం చేసినామని అంటే ఇది ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. రెడ్డిల సంఖ్య ఎంత? రెడ్డిలకు ఇప్పటికే 4 ఇచ్చి, అదే విధంగా బ్రాహ్మణులకు 1, కమ్మ 1, రావు 1, మరి ఇక్కడ 7 కూడా ఇప్పుడు అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి. అవి చాలా అన్నట్టు ఇంకా 3 కూడా మాకే కావాలని కొట్లాడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. ఉన్నత విలువలకు చిరునామా దత్తన్న మరి ఇక్కడ చూసుకున్నట్టయితే పాపం నేను రాహుల్ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అన్నది మరి వీళ్ళకి నచ్చలేదు. దాన్ని మరి పాపం ప్రధానంగా ప్రచురించకుండా మరి రేవంత్ రెడ్డికి ఆయనకు వంతవాడే ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. కొనసాగుతున్న ఉద్రిక్తతలు, లాస్ ఏంజల్స్ వలసదారుల తీవ్ర ఆందోళనలు, రంగంలోకి నేషనల్ గార్డ్స్ అధ్యక్షుడి నిర్ణయాన్ని తప్పట్టిన కాలిఫోర్నియా గవర్నర్ అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే సైన్యంతో కూడా గెంటు వేసే కార్యక్రమాలు సాగుతా ఉన్నాయి. వలసదారులను ఏరువేత కార్యక్రమంలో భాగంగా అమెరికా మరి ఇక్కడ పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఏదైతే కేంద్ర బలగాలు అందించింది దాన్ని అక్కడ మరి వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన గవర్నర్లే వ్యతిరేకిస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా తప్పకుండా వలసదారులను ఏరేస్తామని చెప్పి మరి ఇక్కడ ప్రభుత్వం ముందుకే పోతా ఉన్నది. ఏదేమైనా ట్రంప్ అయితే వివాదాస్పద నిర్ణయాలతోటే ఇంకా ముందుకు సాగుతున్న పరిస్థితి. మరోవైపు ఆయనతోటి జట్టు కట్టిన ఎలాన్ మస్క్ మరి ఏడాది కూడా తిరగక ముందే మరి ఆయనతోటి విభేదించి బయటకు వచ్చిన పరిస్థితి. మరోవైపు ఇప్పుడు ఎలాన్ మస్క్ కు అదేవిధంగా ట్రంప్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే మరి ఇక్కడ బగ్గుమనే పరిస్థితులు ఉన్న అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అంటే ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఏ విధంగా ఉంటున్నాయి పరిస్థితులు ఇవాళ చూసుకున్నట్టు తెలంగాణలో చూసుకున్నట్టయితే ఎన్నికల ముందు ఏ విధంగా ఉన్నది కాంగ్రెస్ పరిస్థితి, ఎన్నికల తర్వాత ఏ విధంగా ఉన్నది, అదేవిధంగా మంత్రి విషయంలో చూసుకున్నట్టయితే మరి ఇక్కడ దుద్దిల శ్రీధర్ బాబు పరిస్థితి ఎన్నికల ముందు ఏ విధంగా ఉన్నది, ఎన్నికల తర్వాత ఏ విధంగా ఉన్నది. ఎన్నికల ముందు అనేక రకాలుగా గగ్గోలు పెట్టిండు. ఇసుక మొత్తం దోపిడీ గురైతా ఉన్నది, వనరులు దోపిడీ అవుతా ఉన్నాయి, ఇసుక లారీలతో నిత్యం మరణ మృదంగం అవుతుంది అన్నాడు. ఇవాళ ఆయన హయాంలో ఇసుక మరి తోటి మరి ఇసుక లారీలతోటి మరణ మృదంగం మోగుతా ఉన్నా కూడా కన్నెత్తి చూడడం లేదు. దాంతో పాటు మరి ఇక్కడ 4 అంతల క్వారీలను పెంచి మరి ఇక్కడ గతంలో 1000 పోతే ఇప్పుడు 4000 లారీలు పోతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. మరి ఇక్కడ గతంలో చూసుకున్నట్టయితే మరి వనరుల దోపిడీ నేను రాగానే 2 రోజుల్లోనే ఆపేస్తా అన్నాడు. 2 రోజులు కాదు కదా, 2 సంవత్సరాలు దాటినా కూడా ఆపలేని పరిస్థితి. మరోవైపు ఆయన నియోజకవర్గానికి సంబంధించి మరి ఇక్కడ ఏదైతే వీళ్ళు బురద జల్లిన ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఆ ప్రాజెక్టు 6 పొట్టలు పెట్టుకుంటే మరి వాళ్ళకు కనీసం సహాయక చర్యలను పర్యవేక్షించడం కానీ, సహాయక చర్యల కోసం అధికారులను ఆదేశించడం కానీ, వాళ్ళని సకాలంలో వాళ్లకు కనీసం ఓదార్పు అందించడం కూడా కాకుండా రాత్రి 10 గంటలకు కొర్లకొండలో చూసుకున్నట్లయితే రాత్రి 12 గంటలకు పోయి వాళ్ళని పరామర్శించిండు. అంటే ఈయనకు టైం ఉన్నప్పుడే పరామర్శలు చేస్తాడు. వాళ్లకు ఆపదలో వెళ్లి పరామర్శించే సమయం కూడా దొరకదు శ్రీధర్ బాబు గారికి తన సొంత నియోజకవర్గాల ప్రజలకు టైం కేటాయించడానికి అనే విషయాన్ని మరి గమనించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.